మేడస్ నమస్తే. ఈరోజు నేను స్టఫ్డ్ మిర్చి బజ్జీని చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఓ బౌల్‌లోకి శనగపిండిని తీసుకొని దానిలో సాల్టు, సోడా ఉప్పు, కొద్దిగా నలిపిన వాముని వేసుకొని, వాటర్‌ని వేసుకొని బజ్జీల పిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ ఉడికించి పొట్టు తీసుకున్న పొటాటోని స్మాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్న రొట్టెలో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, వాము, సోంపులను వేసుకొని దంచుకోవాలి. నెక్స్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్‌లో దంచుకున్న మిశ్రమాన్ని వేసి వేయించుకొని, కొద్దిగా కసూరి మేతి, ఇంగువ, పసుపు, కారం వేసుకొని చిన్న రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లంని వేసుకొని దంచి ఈ మిశ్రమాన్ని కూడా బాండీలో వేసి వేయించుకొని కొద్దిగా వాటర్‌ని పోసుకొని వేయించుకొని స్మాష్ చేసుకున్న పొటాటోను అందులో వేసి కొద్దిగా గట్టిగా అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. నెక్స్ట్ బజ్జీ మిర్చిని తీసుకొని చివర కొద్దిగా కట్ చేసి మధ్యలో కూడా కట్ చేసి దానిలో విత్తనాలను తీసేసి పొటాటో మిశ్రమాన్ని అందులో కూరి శనగపిండిలో ముంచి ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే. స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ. నిన్నటి పొడుపు కథ ఆన్సరు టచ్ స్క్రీన్ ఫోన్ అండి. ఈరోజు పొడుపు కథ విషయాలన్నీ ఒక పెట్టెలోనే. ఏమిటది? ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.